అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సర్ ప్రక్రియపై ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణ, ఓటరు జాబితాల పరిశీలనతో పాటు పలు రాజకీయ పరిపాలన అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండేందుకు నిరంతరం ప్రజలకు కలిసి ఉండాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఇక ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండేందుకు నిరంతరం ప్రజలకు కలిసి ఉండాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రవళి, మరి కాసేపట్లో మంగళగిరి కేంద్ర కార్యాలయం, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గనక కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో ప్రతి విషయంలోనూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈసారి చూసుకున్నట్లయితే గనక సర్ అంటే ఎన్నికలకు సంబంధించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఉందో సర్ ప్రక్రియ, దానికి సంబంధించిన దాని మీద ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే విధంగా కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లకు సంబంధించి కొన్ని తొలగింపు ప్రక్రియ, అంటే వేరే వేరే చోట్ల 2 ఓట్లు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తీసివేసే పరిస్థితి ప్రక్రియ కూడా జరుగుతుంది. అలానే డబల్ ఎంట్రీ ఓట్లు లేదా తప్పుగా ఉన్న ఓట్లు ఇలాంటి వాటిపై కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా సర్ ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ సర్ ప్రక్రియపై కూడా దిశానిర్దేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి నియమావళిని పాటించాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఏంటి అనే విషయాలన్నిపై కూడా కీలకంగా చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఎమ్మెల్యేలకు ఈ విషయం పైన పూర్తిగా అవగాహన కల్పించే విధంగా, అలానే ప్రతి నియోజకవర్గంలోనూ ఏ విధంగా ఉండాలి, ఏంటి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎటువంటి విధంగా చేరవేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఉండాలనేది కూడా దిశానిర్దేశం చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఆ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు చంద్రబాబుతో ముఖాముఖిగా మాట్లాడి ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే సర్ ప్రక్రియకి సంబంధించి ఏం జరగనుంది, ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనే విషయాలపై కూడా కులంకుషంగా చర్చించి దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది. అలానే చూసుకుంటే భవిష్యత్ కార్యాచరణ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలోనూ ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, ఏంటి అనే విషయంపై కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మంగళగిరి కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కావడానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.